వచ్చేసింది 100 రూపాయలకే భోజనం పెట్టే మన లక్కీ ఫ్యామిలీ రెస్టారెంట్ వచ్చేసింది. అవునండి బాబు, మన రాజమండ్రి కంబల్ చెరువు దగ్గరే కొత్తగా పెట్టిన ఈ లక్కీ ఫ్యామిలీ రెస్టారెంట్ లో భోజనం కేవలం 100 రూపాయలేనంట. ఇక్కడ టిఫిన్స్, మీల్స్, కర్రీస్, బిర్యానీస్ లాంటివన్నీ దొరకబోతున్నాయి. ఇక్కడ మొత్తానికి చాలా సంవత్సరాలకి కంబాల్ చెరువు ఏరియాలో ఒక ఫ్యామిలీ రెస్టారెంట్ ని చూస్తున్నామండి. వీళ్ళ దగ్గర కర్రీస్ చూసేటప్పటికి ఎందుకో భోజనం మీదకి మనసు లాగింది. సరే భోజనాలు 100 రూపాయలే కదా, ఒకసారి చూద్దామని తెచ్చామన్నా. మొదటగా గుర్తు వంకాయ మసాలా కూర పెట్టారు. ఆ తర్వాత ములక్కాడ ఉల్లిపాయ కర్రీ, పప్పు, రోటి పచ్చడి, బీట్రూట్ ఫ్రై పెట్టారు. ఇంకా వీళ్ళు వడ్డిచ్చే అన్నం చాలా మెత్తగా చాలా బాగుందండి. ఇక్కడ ఈ అన్నం మెతుకులతో ఏ కూర తిన్నా దాని రుచి రెట్టింపు అవుతుందంటే నమ్మండి. ప్రతి కూరలోనూ మసాలాలు తగ్గించి రుచిగా, కమ్మగా, హాయిగా తినేటట్టుగా చేశారండి. ఫ్యాన్సీగా ఎక్కువ ఐటమ్స్ ని పెట్టకుండా నోటికి రుచిని అందించే 4-5 ఐటమ్స్ తోనే కడుపు నింపుతున్నారు. ఇక్కడ ప్రతి కూరలోనూ ఎటువంటి లోటుపాట్లు లేకుండా కమ్మదనంతో నింపేశారు అన్నింటినీ. ఇంకా పని మీద ఊరికొచ్చినప్పుడు మధ్యాహ్న భోజనం కోసం ఎదురు చూసే వాళ్ళకి 100 రూపాయల భోజనాన్ని కమ్మగా అందిస్తున్నారు మన రాజమండ్రి కంబాల్ చెరువు దగ్గరే ఉన్న ఈ లక్కీ ఫ్యామిలీ రెస్టారెంట్ వాళ్ళు. నాకైతే మటుకు ఫైనల్ గా 100 రూపాయలకి ఒక రుచికరమైన భోజనాన్ని తిన్నాను అనిపించింది. ఈసారి మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఈ శివన్న మాటలో నిజమెంత అని. ఇంకా చివరిగా రాజమండ్రి సెంటర్ లోనే 100 రూపాయలకి భోజనం పెడుతున్నందుకు వాళ్ళని అభినందించకుండా ఉండలేకపోయాను. వీళ్ళు తీసుకున్న ఈ ఒక్క సాహసోపేత నిర్ణయంతో ఎంతో మంది జేబులు చిల్లు పడకుండా కడుపులు నిండుతాయి. వెంటనే మన ఊరు రాజమండ్రిలో తిరిగే మీ వాళ్ళందరికీ రీల్ షేర్ చేయండి. లక్కీ ఫ్యామిలీ రెస్టారెంట్ గురించి చెప్పి ఇండైరెక్ట్ గా వాళ్ళకి ఆదా చేయండి. మన రాజమండ్రి కంబాల్ చెరువు అమ్మవారి గుడి ఎదురుకుండానే ఉంటుంది ఈ లక్కీ ఫ్యామిలీ రెస్టారెంట్.